తిరుమల లడ్డూ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. జగన్ని డిఫెన్స్లో పడేయడానికి బాబు వాడిన అస్త్రం ఇప్పుడు బాబుని డిఫెన్స్లో పడేస్తుందా? ఇది త్వరలో తేలాలి. ఎందుకు అంటే ఒక పక్కన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో దర్యాప్తు, కానీ మొదటి నుంచి మనం అనుకుంటున్నటువంటి పాయింట్, ఒక కీలకమైన పాయింట్. మొట్టమొదట ఈవో ఏం చెప్పారు, దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ వనస్పతి కలిసిందన్నారు. అది కల్తీ అవుతుంది. బట్ చంద్రబాబు ఏం చెప్పారు, అది జంతువుల కొవ్వుతో తీసినటువంటి నూనె కలిపారు అని చెప్పారు. అది ఎలా అన్నటువంటి దాన్ని ఆ తర్వాతన అది ఎక్కడ ఎన్డీఏ 100వ రోజు మీటింగ్ సందర్భంగా, ఎమ్మెల్యేల మీటింగ్ సందర్భంగా దాన్ని ధృవీకరిస్తూ ఆ తర్వాత రోజున ఆనం వాళ్ళ సోదరుడైనటువంటి వెంకటరామరెడ్డి ఏం చెప్పుకొచ్చారు, వెంకటరమణారెడ్డి ఆయన ఎన్డీడీబీ నివేదిక అంటూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఇదిగో జంతు అవశేషాలు, ఇందులో ఆవు కొవ్వు, పంది మాంసము నూనె, అట్లాగే చేప నూనె కలిపారు, ఇంతకంటే దారుణం ఏంటి అని నిలదీశారు. అయితే ఆ తర్వాతన ఈవో మళ్ళీ వివరణిస్తున్నటువంటి సందర్భంలో అలాగ వచ్చినటువంటి ట్యాంకర్లను వెనక్కి తిప్పి పంపించాం అని చెప్పారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, ముందు 4 ట్యాంకర్లు వచ్చినాయి, వాటిట్లో ఇట్లా అనుమానం వచ్చింది కానీ వాడారు, ఆ తర్వాతన మిగతా ట్యాంకర్లను మాత్రం వెనక్కి తిప్పి పంపించాం అని చెప్పారు. వాడలేదని ఈవో ముందన్నదానికి చంద్రబాబు కౌంటర్గా మళ్ళీ ఈ మాట చెప్పేటప్పటికి ఏదైతే ఆ ప్రశ్న వేసిన జగన్మోహన్ రెడ్డి కూడా డిఫెన్స్లో పడాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అది పక్కన పెడితే ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా కీలకమైన ప్రశ్నలు వేసింది. అది లడ్డూలోకి ఆ నెయ్యి కలిపారా, నెంబర్ 1. ముందు 4 ట్యాంకర్లు కలిసినాయి అన్నటువంటి చెప్తే లడ్డూని టెస్ట్ చేశారా అని అడిగింది. అదే సందర్భంలో మీరు ఒక ల్యాబ్ నుండి తీసుకున్నప్పుడు మరొక ల్యాబ్లో క్రాస్ చెక్ చేయించాలి కదా, చేయించారా అని అడిగింది. సమాధానం లేదు రాష్ట్ర ప్రభుత్వం నుండి. దాంతో అందుకని నేను కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇందులో నెయ్యి రిపోర్ట్ మీద సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా, కనీసం దేవుడినైనా రాజకీయాల నుండి దూరంగా పెట్టండి, నెయ్యి కల్తీ జరిగినట్టు సాక్ష్యం చూపించండి, లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్ ల్యాబ్కి పంపారా, ఇతర సప్లయర్ నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు, ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. అన్ని ట్యాంకర్లు వచ్చినప్పుడు ఇతర ట్యాంకర్ల నుండి ఎందుకు తీసుకోలేదు శాంపిల్స్, ఒక్క దీని నుంచినే ఎందుకు తీసుకున్నారు, ఈ ప్రశ్న ఇంతవరకు ఎవ్వరికీ వెలగనటువంటి ప్రశ్న. దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే తక్కువ రేటుకి అమ్ముతున్నారని. మరి ఎక్కువ రేటుకి అమ్మేవాడు కలపకూడదా ఆ లెక్కనైతే కనుక పాయింట్. ప్లస్ ఇక్కడ నెయ్యి రిపోర్ట్ మీద సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా, ఇది అసలు ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే లడ్డూని శాంపుల్కి పంపించారా, ఇవి ఇప్పుడు వేసిన ప్రశ్నలు. దీంతో పాటుగా చంద్రబాబు 18వ తారీఖు వేసిన ప్రశ్నకి ఏదైతే చేసినటువంటి ఆరోపణకి సంబంధించినటువంటి పాయింట్ని ప్రధానంగా హైలైట్ చేసింది. ఏది ఆ కల్తీకి సంబంధించి ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన అంశము, సెప్టెంబర్ 18 నాటి సీఎం ప్రకటనకి ఆధారం ఉందా అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తూ 3వ తారీఖు వాయిదా వేసింది. చాలా కీలకమైనటువంటి అంశం అన్నమాట.